ఇలా ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాన్ని, కేఆర్ఎంబిని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించి మన హక్కులు కాపాడాలి. కాపాడాల్సిన రేవంత్ రెడ్డి ఏమో నిద్రపోతాడు, అడగాల్సిన రేవంత్ రెడ్డి నిద్రపోతాడు. ఇది కాపాడే బాధ్యత ఎవరిది? కేంద్ర బీజేపీ ప్రభుత్వం. కేఆర్ఎంబి ఎవరి నాయకత్వంలో ఉంటది? కేంద్ర ప్రభుత్వం కింద కేఆర్ఎంబి ఉంటది. ఈ రాష్ట్రం నుంచి 2 మంత్రులు ఉన్నారు, బీజేపీ మంత్రులు కిషన్ రెడ్డి గాని, సంజయ్ గారు గాని. పొద్దున్నేస్తే కేసీఆర్ గారి మీద పడేడ్చుడే తప్ప మరి ఎట్లా పోతున్నాయి? మా తెలంగాణకు తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా 34% నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదు, ఏం చేస్తుండ్రు అని ఒక్కనాడన్న కిషన్ రెడ్డి గారో సంజయ్ గారో కేఆర్ఎంబిని రివ్యూ చేసిందా? కేఆర్ఎంబి మీ సంస్థ కదా, మీరు కదా ఇవాళ ఢిల్లీలో అధికారంలో ఉన్నది. అడగాల్సిన రేవంత్ రెడ్డికేమో నా ఆర్ఆర్ ట్యాక్సులు ఎక్కడ బయటకు తీస్తారో, నా సంగతి ఏమైతుందో అని ఆయన పొద్దున్న లేస్తే కేసీఆర్ గారి మీద పడేడుస్తుంటాడు. మరి అలా హక్కులు కాపాడాల్సింది ఆ సంస్థను, కేఆర్ఎంబిని నిర్వహించాల్సిన బీజేపీ ప్రభుత్వం కూడా తెలంగాణకు అన్యాయం చేస్తుంది. అంటే కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరూ కలిసి తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు దోచిపెడుతున్నారు. ఇది నా మాట కాదు, ఇది ఈఎన్సీ గారి మాట, ఇది కేఆర్ఎంబి మాట. డాక్యుమెంట్లు పెట్టుకొని మాట్లాడుతున్నారు తప్ప నేను రాజకీయంగా మాట్లాడతలేను. అడ్డగోలుగా తెలంగాణ నీళ్లు తీసుకుపోతున్నారు, తెలంగాణ నోళ్లు కొడుతున్నారు, తెలంగాణ భూములను బీళ్లు పరుస్తున్నారు, తెలంగాణకు మంచినీళ్లు లేకుండా జరిగే పరిస్థితి అయితా ఉంది. అంటే మా నోళ్లు కొడుతుంటే నా కేంద్ర బీజేపీ ప్రభుత్వం మాట్లాడదు, ఈ రాష్ట్ర మంత్రులు కిషన్ రెడ్డి సంజయ్లు మాట్లాడరు. మరి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు, నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెదవులు మూసుకుంటున్నారు. ఇది ఏంది? మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం ఏంది? అంటే మీరు ఇద్దరు కలిసి తెలంగాణ బొండిగా విసుకుదాం అనుకుంటున్నారా? రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి మీకు దోస్తాన్లు ఉంటే మీ పర్సనల్ ఏమన్నా చేసుకోండి, మీ వ్యవహారాలు ఏమన్నా కానీ. చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డి మధ్య ఫెవికాల్ బంధం ఉండొచ్చు, ఉండని, మాకు అభ్యంతరం లేదు. కానీ రాష్ట్ర హక్కులు కాలరాసే హక్కు మీకు లేదు.